చూడు ఒకసారి. ఇది వచ్చేసి కుషాయిగూడ కూరగాయల మార్కెట్. ఇంకో ఎప్పుడు వచ్చినా ఆంటీ దగ్గరికి వస్తాం. ఆంటీ మన సబ్స్క్రైబరా మన వీడియో చూస్తూ ఉంటుంది. నిజంగా అన్ని దొరుకుతుంటే కానీ నేను ఫస్ట్ టైం వచ్చిన. ఒకసారి ఇట్లా తిరిగి కిలో అవుతుందా? కిలోనే బెటర్. అరే ఏ కూర అయినా దొరుకుతుందా? ఏమైనా అందుకని లెక్క వస్తాం మేము. మరి బెటర్ ఇది ఆప్షన్. ఇగో ఆంటీ ఇంకోటి వేయాలా? అన్నీ బాగున్నాయి కూరగాయలు. ఓన్లీ కూరగాయలే 1750 రూపాయలు అయినాయి. అన్ని లెక్కలే వస్తాయట మళ్ళీ. షాప్ మొత్తం రావాలట. నేను ఫోన్లో రావాలట, యూట్యూబ్లో రావాలట. మళ్ళా ఇవి అందరూ వచ్చి కొనురి. అయినా కొనిరు. అయితే షాప్ నెంబర్ ఎంత అనేది? 92, 93 రెండు కలిపి. రైట్. ఈ ఆంటీ చూస్తే గుర్తుపడతారు. గుర్తుపడతారు. ఎంట్రన్స్ వెనకకెళ్ళి ఎంట్రన్స్ రాగానే ఇది. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇది తీసుకో 500. రెండు ఉన్నాయి, 2 ఫోటోలకు అయిపోతాయి. కుల్ల పూలు కూడా కావాలమ్మా. తమలపాకులు ఉన్నాయా? నేను పెట్టి ఉన్నాయి కదా. సో ఇప్పుడు తీసుకొచ్చిన అయితే ఉల్లిగడ్డ, గ్లాసులు, రైసు, ఇస్తరాకులు. శిరీష హాయ్, బాగున్నావా? ఏం చేసిన పొద్దు నుంచి? పడుకున్నాము, తినబెట్టిన, నార్మల్ ఇంట్లో పని చేసి. మంచిగా ఉన్నా క్రియాన్స్? మంచిగా ఏడ్చిందా? గుర్తే ఏడాసారు. గుర్తే అవి నేనే రాసి చెప్తున్నారా? గోడకు మరక పెట్టినా కదా ఫస్ట్ కాలనే. సో ఇగో ఇదొక బ్యాగు, ఇదొక బ్యాగు. ఇగో ఇల్లు చూడు ఎట్లయిందో. ఇల్లంతా ఆగమాగమైంది. ఏంటది? థ్యాంక్ యూ శిరీష, నిజంగా నెత్తిన వస్తుంది. బ్లాక్ టీ. ఓహో. అయితే ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ఇక మా జ్యోతి వచ్చింది. వచ్చి రోజు ఛాయ్ అవుతుంది. చెప్పనా? అరే అత్త వచ్చిందిరా. అప్పుడు వచ్చింది. రాగానే ఉరికొచ్చేది. నన్ను నీకు ఒకటి తెచ్చిన. ఏమైంది రా అది? ఊదినావా? బబుల్స్ తెచ్చిన. ఏంది బాగా అడుగుతుంది. బాగుంది శిరీష, బాగుంది. బాగా ఇచ్చిరా కొన్నది. ఓ నేను కూడా తాగుతున్నా. ఇగో నేను తాగుతున్నా. వీడియో ఇస్తా ఎట్లా శిరీష? బావా ఛాయ్ అని చెప్పు. నేను తాగని రాటాడు ఇక. నయ్య తాగేడు. చూడు సరే చూడుగా. ఫస్ట్ ఈ ఛాయ్ తాగు. ఈ ఛాయ్ తాగిన తర్వాత తెలుసు ఈ పని పెట్టుకుని కాదు, నిమ్మలంగా కూర్చుందాం సరేనా? చల్లగాయలోపు కాదు, ఫస్ట్ తాగినాకనే పని. ఆగు నువ్వు వస్తే ఆగు. మరి ఇంక మళ్ళీ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఛాయ్ తాగుకో. శిరీష నీకు 3 కలర్ తెచ్చినాము, ఇక్కడ కలర్స్ లేవాడ. 3 బ్రష్లు తెచ్చినాము. నువ్వు ఒకటి, అక్క ఒకటి, బావ ఒకటి, ముగ్గురు వాడు. వైట్ కలర్ నాకు ఇచ్చి పెట్టేది. గ్రీన్, రెడ్, పర్పుల్ తెచ్చినాం. లేవు జ్యోతి కలర్స్ లేవాడ. బ్రష్లు ఉన్నాయి. ఆడ బ్రష్లు అంటే ఉన్నాయి తెలుసా? 10 ఏమో ఉన్నాయి. మనం ఉన్న 4-5 ఉన్నాం. జ్యోతులు 2, 6, 7, 7, 8 ఉండాలి. 10, 11 ఉన్నాయి. అందుకని తీసి ఎన్ని పడేసినాం. అది సరే జ్యోతి, కొంచెం ప్రతిరోజు ప్రతిసారి ఇంట్లో 2 బ్రష్లు ఎక్స్ట్రా ఉంటాయి. ఆయన ఎప్పటికైనా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుండే జ్యోతి. అందుకనే డ్రెస్సింగ్ టేబుల్ కాదు, మై సపరేట్ ఉంటాయి. నువ్వే తీసి పడేసినావు. నాకేం తెలుసు. నాదిగా అన్నారు అందరు వీళ్ళు. అందుకని అన్ని పడేసిన పెయింట్ వేసేటప్పుడు. మరి నేనేం చెప్తున్నా జ్యోతి? ఖరాబ్ అయినా అని చెప్పేసి పడేసిన జ్యోతి. నిజంగా ఖరాబ్ అయినా జ్యోతి. ఖరాబ్ అయినా పడేసిన. సరే తొందరగా ఛాయ్ తాగురే. అబ్బా నీ బ్రష్ నన్ను నాకు తెలియదు. కొంచెం ఫ్యాన్ అయ్యవా? ఈ ఛాయ్ లోపు జరా ఫ్రీ అయ్యి మళ్ళీ ఫ్యాన్ టైం చదువులేదాం. లైట్ పోయి చూస్తా. లైట్ కూడా తీసుకొచ్చిన. ఏమైంది నాకు మాటలు అనుకుందా? టైం వచ్చేసి 8 కావస్తుంది.
ఇక మేము చాయ్ తాగేసి జస్ట్ ఇవన్నీ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇవన్నీ ఎక్కడెక్కడ చదువుకోవాలి. ఎందుకంటే పంతులు చెప్పిన సామాన్ సపరేట్ పెట్టుకోవాలి, మళ్ళీ మన వంట సామాన్ సపరేట్ పెట్టుకోవాలి, మిగిలిన సామాన్లు ఇంట్లోకి సపరేట్ పెట్టుకోవాలి. కూరగాయల కాడికి వెళ్ళి ప్రతి ఒక్క ఐటెం తీసుకొచ్చినాము. మసాలా కాడికి వెళ్ళి క్రియాశీలుడు ఏమనకు ఎందుకు ఇవన్నీ కావాలంట. అవద్దు నాన్న ఇది చూడు క్రియాన్స్ ఇది చూడు బేట బాగున్నావారా పొద్దున్న నుంచి లేవు నువ్వు లేవు నాని అక్క అరే తమ్ముడు దొరకవాటు ఇష్టం వచ్చింది తీసుకుంటాడు. అవి మీకే నాని నీకే రే పొద్దుగాల చాయ్లకు సరేనా పాలకేమో ఇలా పిల్లలు అటు తీసుకోవచ్చు గట్ల వేసుకో కోతి తీసుకో ఇక్కడ కూర నువ్వు పట్టుకో చెప్పొద్దు నీ అంతా నువ్వు చదువుకోవచ్చు నువ్వు అంతా నువ్వు పట్టించుకుంటే కాని పని నువ్వు అటు పోకు రా బై సరేనా అటు పోకు పోకు ఇది వద్దటి నేను చూపిస్తాట వంట రూమ్లో వీళ్ళకు గడికి చెత్త అరే మెల్లరా రిపోతారా శిరీష ఇగో జర నువ్వు జర ఇగో శిరీష ఈడ ఇగో ఇది పెట్టిరా ఇడ మీద దోమలు ఆడుతున్నాయి ఇక ఆడుతున్నాయి నాకు ఇది నచ్చలే సరేనా గుర్తొచ్చింది ఇగో ఈ ప్లేస్లో పెడుతున్నా సరేనా ఇగో ఇట్లా దొక్కంగానే పైకి లేస్తుంది ఇలా చెత్త వేసుకొని ఎప్పటికప్పుడు దోమలు రావద్దు ఇంట్లో నాకు బయట దానికోసం అనుకొచ్చిన మరి అది తీసేయండి అది మీరు ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసింది కదా ఇది తీసేయండి ఈ రోజు కాదు పొద్దుగాల ఇప్పుడే కాదు అలా చెత్తేసిన ఎట్లయినా తీసేసేయండి ఆ జాగ్రత్త వాడుకోరు దోమలు ఓ సారు హలో వాని చేయబడితే ఊరుకుంటాడా మరాడు నాని ఉన్నావా జ్యోతి దాని ఒక్కనే ఎత్తుకున్నా వీలు తీసుకుంటే అయిపోతుండేగా ఆడ రాకపోతే తీసుకోవా నాని తమ్ముడు తోలుకోవారా నువ్వు దా మీరు మంచిగా ఆడ కూర్చో ఇట్లా పొల్లు వేసిపోతుంది మొత్తం ఎత్తుకోతా వద్దురా నాని పో మెల్లగా అయ్యా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఖరాబ్ అవుతుంది మార్నింగ్ ఇచ్చేదే కానీ ఖరాబ్ అవుతుంది ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి అవి పాలు పెరుగు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట ఖరాబ్ అవుతుంది పెరుగు ఖరాబ్ అవుతుంది పెట్టు ఫ్రిడ్జ్లో జాగలేకనా సరే ఏదో ఎట్లయినా పెట్టి కూరగాయలు అవన్నీ పెట్టాలంటే మరి ప్లేస్ సరిపోతుంది ఇస్తారాకులా బయట కట్టు ఉన్నది చూడు ఆ కట్టలకి 10 తీసుకురా చెప్పిండా ఇలా రాసిండు అన్ని సపరేట్ చేసి పెడుతున్నావు మళ్ళా పొద్దున అంటే సదరలేం టైం ఉండదు ఇవన్నీ కానీ కావాలి 10 కావాలా తీసుకొచ్చి ఇందులో పెట్టేసి ఇస్తరాకులు చెప్పులు గొడుగు అంగిబట్ట అంటే ఇక లైక్ పాయింట్ బట్ట అవన్నీ ప్రతి ఒక్కటి ఇత్తడి తాంబూలము చెంబు మళ్ళా ప్రసాదం అది పక్కది బెల్లము చింతపండు కొంచెం వేయాలి అంటే చూసుకుంటే పెడుతున్నావు అదే మరి ఉప్పు ప్యాకెట్ సన్న చేసేద్దామా దొడ్డు చేసేద్దాం మన రాసినా దొడ్డుది ఉప్పు ప్యాకెట్ ఒకటి రాగి స్పూను సీరియల్ ఏదో పోతున్నావా ఆ 3 ఒకటి ధరేసేగా ఇంకా బియ్యం పిండి ఇవి అది మొత్తం సెట్ ఇక ఇగో చిన్న చేపలు 2 పడతాయి సంచిలా ఈ మొత్తం ఇక ఆయనకు వెళ్ళిపోయేది కర్పూరము తెచ్చినాం అత్తే కర్పూరం కానీ అది పెద్దది తెచ్చినాం మనం ఒక పేపర్లో కట్టి పెట్టు ఒక డబ్బా పట్టుకొచ్చిన పెద్ద డబ్బా తెచ్చినాం మన ఇంట్లో కూడా లేవు కదా ఒక చిన్న పేపర్లో వేసి పెట్టు లేకపోతే డబ్బాలు వేసి పెట్టు చిన్న డబ్బాలు ఉన్నాయి మన ఇంట్లో చిన్న డబ్బాలు అంటే లేవు అన్ని వాడేసినాం చిన్న డబ్బాలు ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం వాడేసినాం కదా సరే ఏదైనా ఒక న్యూస్ పేపర్లనే తీసి కట్టేస్తాం ఏదైనా ఒకటి తీసి కట్టేసి అగరబత్తులు ఇంకా అబ్బా అగరబత్తులు మనం ఎక్స్ట్రా వేసుకురాలే వేసుకొచ్చినాం ఒక ప్యాకెట్ 2 సార్లు మీరు అగరబత్తి 2 సార్లు వేసి రోజు ఇది చూపెట్టు దీని పేరు చూపెట్టు ఇది కాకుండా ఇంకోటి ఇచ్చిండు అన్న మంగళగిరి కాదు వేరే నాని అగరబత్తి వేయాలట డస్ట్బిన్ డబ్బాలు వచ్చినాయి ఏడు సాప మీద సాప రైట్ డన్ ఇది కూడా ఏంటి సెట్ చేసేస్తాం రైట్ వంట అయిందా సార్ అవుతుంది ఏం చేస్తున్నావు కాకరకాయ కూరనా పప్పు పొద్దున పప్పు ఉందా అయిపోయినా ఉంది టమాటా చారు ఉంది టమాటా చారు అదే పప్పు కదా పొద్దున నాకు ఆగమంది నాకు 7 రూపాయలు అది పప్పు కాదు టమాటా చారు ప్లస్ కాకరకాయ కర్రీ అన్నం అంతేనా అన్నం అయిందా అన్నం అయిపోయింది ఇంకొంచెం పెట్టాలి జరుడు చెలైట్ వచ్చిరానా సరే తిన్నాం దీని తర్వాత న్యూస్ పేపర్ ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు న్యూస్ పేపర్ లేవు కాబట్టి
పాత బుక్ చెప్తున్నాం మేము. అయ్యో ఏ బుక్ అన్నీ చింపేటేనా ఇవి? ఏదన్నా ఒక బుక్ ఒక పేపర్ ఇగో ఒక నాటు కపూరము ఇలా పెట్టేసి మొత్తం. ఇది చీరలు ఎక్కువగా ఉంటాయి. ఇంకేమో టైం వచ్చేసి 6:05 అవుతుంది పొద్దుగాల. సో ఆల్రెడీ మన పొద్దుగాల ఎన్ని గంటలు లేచి తెలియదు. ఆల్రెడీ ఇల్లు కడిగి ప్లానింగ్ అయితే పెట్టుకోరు. వాటర్ ఉన్నాయి. మళ్ళీ పొద్దుగానే లేచి పూజ సామాగ్రి కూడా మొత్తం దోమేసారు. ఇక మిగిలిన బాసనలు కూడా రాత్రి దోమేసారు. ఆల్మోస్ట్ ఏం లేవు. ఇక పూజ సామాగ్రి మన రాగి ఉంది కదా, ఇప్పటి నుంచి రాగి బిందెలో వాటర్ రాదామని చెప్పేసి రాగి బిందె అయితే మొత్తం తోమ పెట్టిరు. పూజ సామాన్ కడిగి పెట్టిరు. ఇక మళ్ళీ మిగతా బిందె అయితే సీసీలో ఉంటుంది. పొద్దునేమో బాసనలు వచ్చి ఇల్లు అడుగుతుంది. హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు వేసినాయి కాకుండా జ్యోతిని కూడా లేపారు. ఆకలంతా దగ్గర వేసారు. పొద్దుగా వర్షం పడ్డది. జ్యోతి పొద్దుగా లేచి ఏం ముగ్గేయాలా అని అదే గంట సేపు చూసి ఫోన్లో చూసి లాస్ట్ ఫైనల్కి ఇగో ఈ కుండేస్తుంది. కుండలేనా జ్యోతి? డిజైనా? ఇటు కూడా వస్తుందా డిజైన్? అబ్బో కానీ ఏం పై జ్యోతి అందరూ ఇంటి చూస్తామని తొక్కుతారు. ఏమో ఇగో ఇట్లా ఇది వేసినామా? ఇది ఇట్లా వేసినట్టు ఇది మొత్తం వేసుకుంటే ముగ్గు మంచిగా కనబడుతుంది అని చెప్పేసి కమెంట్లో పెట్టారు. కానీ అంత వేస్తే మధ్యలో గీతలు ఉన్నాయి కదా, ముగ్గు చెప్పులతో తొక్కి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఏం వేయలేదు. అబ్బా ఇది చూడలేదు ఒకసారి. నువ్వు బ్లూ కలర్ వస్తున్నావు జ్యోతి. నువ్వు పొద్దున కావచ్చు మరి. వెదర్ కూడా ఇంకా సూర్యుడు రాలేదు. ప్రశాంతంగా ఉంటుంది విలేజ్. బయట అడిగిపోయి పాలుండికి వస్తాను నేను కూడా. ఇది ఇంకోటి అది వేసే అటు సైడ్ అంటే ఇంకా ఉందా ముగ్గు? ఎంత పెద్దగా ఉంది జ్యోతి? ఓ మై గాడ్. ఓకే పొద్దులేసి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి చెయ్యిగా. గుడ్. ముగ్గు మొత్తం అవ్వడం మెచ్చుకుంటా సరేనా? నేను పాలుండికి వస్తాను ఫస్ట్. వదిలే క్యానేవా పాల క్యాన్ ఎడిది అయినా ఉంది దొరికింది. ఈరోజు ఏమేమి పని ఉంటుందో ఎవ్వరు తెలియదు. అందుకని పొద్దుగానే లేచి అందరు రెడీ అవుతారు. ఇక పంతులు వచ్చినప్పుడు అందరు స్నానాలు వేసి రెడీగా ఉండాలి. ఇక రాత్రి అందుకని బాసన రాత్రి కూడా పెట్టేసారు మొత్తానికి. పొయ్యి చూడు మా ఇంట్లో ఇప్పుడు పొయ్యి నీట్గా ఉంటుందా? ఎంత నీట్గా పెట్టినాడు. పొయ్యి కాడికి వెళ్ళి మొదలు పెడితే వంట రూమ్ కాడికి వెళ్ళి డస్ట్బిన్ కాడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేయాలి. ఇల్లు మొత్తం శుద్ధి అనమాట. పొద్దున భక్తి కూడా పెట్టి చూసిన వాళ్ళు కదా. భక్తి ఛానల్ పెట్టకనే చాలా రోజులు అవుతుంది. యాక్చువల్ మనం పొద్దున్న ఎప్పుడు లేచినా సరే ఇక పూజలు చేసినాం అనుకో, పూజ చేసేటప్పుడు దీపం ముడిస్తాడు కానీ భక్తి టీవీ పెడతా ఉంటాం అనమాట మనం. సో ఫైనల్ అయితే ముగ్గు ఇగో ఈ విధంగా వేసింది. ఇద్దరు అది ఫైనల్ మంచిగా ఉంది. కష్టపడి వేసినా మంచిగా ఉందనే చెప్పాలి. అంటే ఇంకా కొంచెం కలర్ వేసేసి బాగుంటుంది. కలరా? ఎంత కలర్ వేసినా ఇది ఎంత ఏడు చేతి ఇప్పుడు తవ్వాలి. రెండు బాళ్ళు దీని మీకనే పోయినాయి. పెట్టు ఇంత మంచిగా కనిపిస్తుంది కదా. మంచిగా కనబడుతుంది కానీ ఏం చేయలేదు. అయ్యా ఏం చూస్తుంది అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది అన్న. హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఇగో గిట్లు ఉండాలి జాగా. ఇగో మినిమం గిట్లు ఉండాలి. ఎందుకంటే ఇక చూడు ఈ బ్లాక్ అంతా కనబడుతుంది చూడు. అట్లా కనబడితే నీట్గా అనిపించదు. ముగ్గేసేటప్పుడు కింద ఇట్లా కలర్ ఉండి ఆ రెడ్ కలర్ లెక్క ఉండి ఇంకా మస్తు అనిపిస్తుంది, నీట్గా వస్తుంది. అప్పుడు ఇక పార్టీ బంద్ చేయలే. అన్న మళ్ళీ పెట్టండి. ఏ క్రియాన్స్ లేచిందా ఇంత పొద్దుగాల? గుడ్ మార్నింగ్ నాన్న. అదే నవీన్ రో పొద్దుగాలు నాన్న కూడా ఇలా ఇంకా లేవగానే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పిండు. ఇలా అయిందో మరి ఫుల్ జోషి మీద ఉన్నది. అత్తకైతే చెప్పలే, చెప్పలే మామ చెప్పిండు మళ్ళా. దా బిడ్డ హాయ్ నాని గుడ్ మార్నింగ్ రా. స్కూల్ పోతావరా? పోవా స్కూల్ పోవా? ఎందుకు రో? ఈరోజు మంచిగా చెప్పరా? పంతులో చేంజ్ చేస్తారా? పూజ చేస్తుంది. పూజ చేస్తాడు. సరే పోరా మమ్మీ పిలుస్తుంది. కొత్త బ్రష్ కదా మళ్ళీ అన్ని కొత్త బ్రష్లు ఓపెన్ చేయాలి. నీకు ఇది ఏమైంది? పోయినట్టుంది. అది ఏంటది? పోయింది మరక కుంకుమ. ఏ కాదు కుంకుమ అంటుంది. చాయ్ పెట్టిరా వద్దే చాయ్ పెట్టిరా. ఫెస్టివల్ ఉన్నప్పుడు నిజంగా ఉందా తెలిసేదా? ఫెస్టివల్ ఉన్నప్పుడు మంచిగా ఏడ పోయినా ఉప్మా కానీ చాయ్ కానీ ఫ్రీ. పొద్దులే కానీ ఫస్ట్ అవే పెడతారు మనకు. అసలు నిజంగా మబ్బులో లేసి ఇప్పటి నుంచి మబ్బులో లేవాలి. అర్థమైందా? పొద్దుగా ఒకటి చెప్తాను. ఏం చెప్పేది నేను పొద్దుగా లేస్తే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
బాడీ యాక్టివ్ ఉంటుంది అవునా? పొద్దుకినాక లేచినాం అనుకో మబ్బు అవుతాం. ఈరోజు ఎట్లా మీ పానం? అంటే ఇన్ని రోజులు అంటే పూజ లేదు కాబట్టి నిమ్మలంగా లేసా అయితే అన్నట్టు మెల్లగా వేసారు. ఇప్పుడు అట్లా కాదుగా. నేనైతే ప్రతి వెనస్డే సాటర్డే కంపల్సరీ. అప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే పాటించిన. అవనే కాకుండా పొద్దుగా లేచి స్నానం చేసుకుంటే దీపం పెట్టాల్సి వస్తుంది. పొద్దున్న లేచి ఈ టైం వరకు దీపం పెడితే అయిపోతుంది. దీపం పెట్టినా పెట్టకుండా పొద్దుగా లేవాలి. ఏమైంది శిరీష? ఓ శిరీష, అరే 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 పర్సనలా? అబ్బా ఏమైంది జ్యోతి? ఈ చీర ఫస్ట్ మ్యారేజ్ డే చీర నాది. అబ్బా ఎవరు తెచ్చిరా తెలుసా? అమ్మ గుర్తుందా? తెచ్చింది, కుట్టింది. అమ్మ కుట్టింది ఇది? మరి అమ్మకి ఇట్లా స్టైల్ కుట్టచ్చా? నా జాకెట్ల మీదనే ఆ బ్లౌజ్ పీస్ కూడా వేరేది. వేరేది ఇందులో మ్యాచ్ కాదు, ఈ డిజైన్ అమ్మనే కుట్టిందా? అమ్మనే కుట్టింది. అమ్మ కుట్టింది, పూసలు నేను కుట్టింది. అమ్మకి ఇట్లా కుట్టచ్చా? అమ్మ ఎక్కువ ఇట్లానే పెడుతుంది. ప్రతి ఒక్క బ్లౌజ్ అబ్జర్వ్ చేయాలి. అంటే అమ్మకి ఒకటే డిజైన్ వచ్చు. డిజైన్ కాదు అమ్మకి ఇట్లా ఇష్టం. ఏదైతే అట్లా ఏ ఫస్ట్ మ్యారేజ్ డేకి తీసుకుంది, అదే మాట్లాడుకుంటున్నాం. శిరీష కూడా ఇప్పించింది అప్పుడు. నేను తీసుకుంటా అంటే వద్దు తీరా నేను కొనుక్కోసా అని చెల్లకు. ఎల్లో అండ్ పింక్ మొన్న సెకండ్ సెకండ్ కి అమ్మ ఇప్పించింది. ఫస్ట్ మ్యారేజ్ డే కదా అమ్మగారిది ఉండాలని చెప్పేసి తీసుకొచ్చింది. వద్దకేమో గ్రీన్ కలర్. ఇవి అదే డిస్కషన్ ఏం చెప్పిడా? అబ్బో ఇంకేం చేస్తున్నారు కానీ కానీ తొందరగా అమ్మ కూడా తీసి అమ్మ ఫోటో గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఇది వచ్చేసి అరే నీకే తెలుసురా. సో మన వాళ్ళైతే కొత్త గాజులు వేసుకుంటారు ఇక్కడ. కొత్త గాజులు అంటే ఇక నా పెళ్ళికి వచ్చిన గాజులు అర్థమే. పెళ్లికి తీసుకొచ్చిన గాజులు, పెళ్లికి తీసుకొచ్చిన గాజులు ఉన్నాయి. గాజులు ఉన్నాయి. పైన చదువుతుంటే అన్ని కనిపించినాయి. ఇప్పుడు ఎట్లాగో అమ్మ ఫోటో కాడ కొన్ని పెట్టి ఎట్లాగో పైన చీరలు ఉన్నాయి. పైన చీరలు, కొన్ని గాజులు, జాకెట్ బట్టలు కూడా ఉన్నాయి. అవన్నీ పెట్టేసి అయిపోతుంది. రైట్ కానీ తొందరగా 10 రోజులు టైం అయింది. ఇంకా స్నానాలు ఎవరో శిరీష నువ్వు చేయలే, నేను చేయలేదు స్నానం. జ్యోతి చూడనా 3 సార్లు నీళ్ళు పెట్టుకుందన్నా. అదే పెట్టుకున్నావు నీకోసం పెట్టుకున్నావు కానీ వేరే అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు శిరీష వద్దు స్నానంకి. అట్లా కాదు, వేడి చేసి పెడుతుంది మళ్ళీ ఒక బాగా చేస్తుంది. నువ్వేదో మొత్తం రుద్రాక్ష తీసుకున్నావు మెల్ల. నువ్వు స్నానం చేస్తావు రుద్రబాబనా?